60 కిలోమీటర్ల గ్యాప్, 3 గంటల తేడా, 2 ఘోర రైలు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది బీహార్ రాష్ట్రం. పట్టాలు తప్పిన 12 బోగీలు, మార్చురీకెళ్లిన 4 మృతదేహాలు. ఇది ఫలితం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నానంటూ లలూ ప్రసాదుడనే ఒక పెద్ద మనిషి వ్యాఖ్య. मैं स्ट्रांगली कंडेम करता हूं अगर नक्सल लोगों ने किया है, लेकिन आपने क्या किया, प्रिकॉशन लिया. నిజానికి ఈ లలూస్తారు వారు ఈ రైల్వేలకు మంత్రిగా పనిచేసినోడే. నిన్న కొత్తగా వచ్చిన, రేపు సమర్పించబోయే కొత్త రైల్వే బడ్జెట్ పుస్తకాల మీద కసరత్తులు చేసుకుంటున్నారు. ఇంతకు రైలెక్కి కూర్చున్న సగటు ప్రయాణికుడి రక్షణ ఏంటి? వాడి ప్రాణాలకు ఉండాల్సిన భరోసా ఎక్కడ? గడిచిన 100 రోజుల్లో ఇండియన్ రైళ్లు పట్టాలు తప్పడం ఇది 5వ సారి. నరేంద్ర మోదీ కుర్చీనెక్కిన తర్వాత సరిగ్గా ఇది 2వ సారి. 60 నుంచి 70 మంది దాకా ప్యాసింజర్లను పొట్టబెట్టుకున్న పాపానికి ఆ నోరులేని మూగ రైళ్లను గాని, కొత్తగా వచ్చిన మోదీ ప్రభుత్వాన్ని గాని నిందించే పరిస్థితులే లేవిక్కడ. 5 ఏళ్లకోసారి కాదు, సగటున 6 నెలలకో మంత్రి మారిపోతున్నా మన రైళ్ల డిపార్ట్మెంట్ మీద పడిపోతున్న ఈ నెత్తుటి మరకల్ని తుడిచినోడే లేకపోయాడు. వచ్చే ప్రతోడు తమ పార్టీలు వాటి రాజకీయ ప్రయోజనాల కోసమే పాటుపడతాడు తప్ప రైళ్లు, వాటినెక్కే ప్యాసింజర్ల బాగోగుల మీద మాత్రం దృష్టి పెట్టిన దాఖలా లేదు. దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు, రోజుకు 3 కోట్ల మంది ప్రయాణికులు, 1,15,000 కిలోమీటర్ల మేర దేశమంతా పరుచుకున్న పట్టాలు, 7,500 రైల్వే స్టేషన్లు, ఘుమఘుమలాడిపోయే ఇంత గొప్ప చరిత్రున్న మన రైల్వే వ్యవస్థలో ఇవాళ చల్తా హై అనబడే ఈ నిర్లిప్త ధోరణే ఎందుకు చలామణి అయిపోతున్నట్లు? రైల్వేల ఆధునీకరణ అంటూ అందమైన పేరు పెట్టుకుని స్టేషన్లలో 4 ఎస్కలేటర్లు పెట్టినంత మాత్రాన ప్రయాణికుని సుఖపెట్టినట్లు కాదేమో. బల్బులు లేవు, బాత్రూముల్లో బకెట్లు లేవంటూ లొల్లి పెట్టకుండా పడుకోవడానికి ఓ బెత్తు దొరికితే చాలనుకున్న ఈ అల్పజీవుడి మీద రైల్వే వాళ్లకు కనీసం ఇంత జాలైనా ఎందుకు పుట్టదన్నదే ప్రశ్న. సేఫ్టీ ఫస్ట్ అంటూ ఊదరగొట్టడాల్ని ఆపేసుకుని చరిత్రలో ఈ సేఫ్టీకి ఎంత ప్రయారిటీ దొరికిందో తెలుసుకోవాలన్నదే ఇవాల్టి తాజా రైల్వే మంత్రికి రాసుకుంటున్న అర్జీ కాగితం. ఉద్యోగుల నిర్లక్ష్యం అనబడే ఆ ఒక్క దుర్లక్షణమే రైళ్లలో జరిగే అన్ని ప్రమాదాలకు మూల హేతువు. మన దేశంలో గత 30 ఏళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్ని నిశితంగా పరిశీలించిన దర్యాప్తులోడు పసిగట్టింది కూడా సరిగ్గా ఇదే ముచ్చట. వీటికి తోడు సిగ్నలింగ్ లోపం, పట్టాల మీద ఫిషింగ్ ప్లేట్లను తప్పించడం, లెవెల్ క్రాసింగుల దగ్గర విచక్షణ లేకపోవడం లాంటివి ఇంకొన్ని. అన్నీ కలిపి ఇవాళ ప్రయాణికుడి ప్రాణం మీదకు ఎసరు పెట్టేవే. కవిత్వం చెప్పుకుంటూ, జోకులు పేల్చుకుంటూ, విరబూసే నవ్వుల మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టుకునే ప్రభుత్వ పెద్దలు ఆ సంవత్సరంలో వాళ్ల రైళ్లు ఎన్నెన్ని ఘోరాల్ని చవిచూశాయి, ఎన్నెన్ని కళేబరాల్ని మోసుకెళ్లాయన్న లెక్కలు మాత్రం బానే వేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మమతమ్మ బినామీ మంత్రి దినేష్ త్రివేది కూడా సేఫ్టీ 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 అంటూ 3 సార్లు బల్లగుద్దారు కూడా. ఈసారి రైల్వే రక్షణ నిధి 2,000 కోట్లంటూ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ డబ్బులన్నీ శవానికి ఇంత అంటూ లెక్కగట్టి జమ చేసే ఎక్స్ గ్రేషియాలకే ఖర్చయిపోతోంది. ఇది ఒక చేదు వాస్తవం. తలకో 5 లక్షలంటూ బట్వాడా అయిపోయే నష్టపరిహారపు చెక్కులకే ఏటా 100 కోట్ల దాకా తగలేస్తున్న వైనం. అదేదో సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి అటకెక్కించిన ప్యాసింజర్ ఇన్సూరెన్స్ సిస్టమ్ను మళ్లీ కిందకు దించడం మీద ధ్యాస పెడితే ఈ రైల్వేలకు కొంచెమైనా ఫైనాన్షియల్ రిలీఫ్ దొరకొచ్చు. ఇంకా కొనుగోలు దశ దాకా వెళ్లని యాంటీ కొలిజన్ డివైజెస్ ని మన రైళ్లలో ఎప్పటికి చూస్తామో కూడా తెలీదు. ఇటు రైల్వే శాఖలో ఏటా మురిగిపోతున్న ఉద్యోగుల ఖాళీల్ని భర్తీ చేయడం మీద కూడా అంతులేని అలక్ష్యమే కనిపిస్తుంది. ఈ పరిణామం ఉన్న ఉద్యోగుల మీద పనిభారాన్ని పెంచడం, తద్వారా జరిగే ప్రమాదాలు, ప్యాసింజర్ల ప్రాణాలతో చెలగాటాలు, ఇది ఇవాళ ఏడిపిస్తున్న డేంజరస్ సీక్వెన్స్.
గుళికెలు చేదువే, రోగమైతే కుదిరిపోతుందంటున్న నరేంద్ర మోదీ ఇవాళ రైల్వే ప్రయాణికుడిని ఛార్జీల పెంపు అనే బడిత పెట్టి చాచి కొట్టారు. టిక్కెట్ల బరువును 100కు 15 పైసల దాకా పెంచినందుకు ఇక్కడెక్కడా దిష్టి బొమ్మలు తగలబడుతున్న సౌండ్లు పెద్దగా లేవు. పావలా పన్నులేసి రూపాయి అభివృద్ధి చూపెడతానంటూ మోదీ ఎత్తుకున్న జాతీయ గీతానికి మనమంతా కోరస్ పాడేస్తాం కూడా. కాకపోతే భద్రత లేని ఈ ప్రయాణాన్ని, క్రమం తప్పకుండా వినిపించే ఈ చావుకేకల్ని నివారించడానికి ఇంకో మోదీని ఎక్కడి నుంచి వెతుక్కోవాలి? అవును, మోదీలో ఉన్న ఇంకో అపరిచితుడిని నిద్రలేపేద్దామా?